ఆవిడ సినిమా ఇండస్ట్రీతో మమైకమై పెరిగారు, సినిమా ఇండస్ట్రీలో నటించారు, ప్రొడ్యూస్ చేశారు అండ్ ఈరోజు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నిహారిక, వాట్ వుడ్ యూ లైక్ టు సే? Hello. What I'd like to say is చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ. ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం. శేష్ థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఎవరికి తెలియదు దట్ యు ఆర్ నాట్ వెల్, బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా ఒక్కదాని మంచే కాదు, ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రోళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంతే, థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను. మిగతా నా టీంకి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను. ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు. మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మీరు కష్టపడిన ఈ 4 ఏళ్ళు ఆగస్ట్ 9th ఆ కష్టం సఫలమవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు ఏడ్రోల్ గారు. దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ. అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్, బీయింగ్ సో కంఫర్టింగ్. మా అందరు కుర్రోళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది, నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్. అండ్ ప్రణయనేని ఫెంటాస్టిక్. మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు, బట్ స్టిల్ విజయ్ మాస్టర్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ నో దట్ వీఆర్ ఇండెప్టెడ్ టు యూ, ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్. ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలింలో. ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్, ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్. అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు, కానీ రేయనక పగలనక అసలు మేము ఏదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ. we tortured you a lot, I'm sorry for that, but you gave us a great film by the end of the day. And ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలాగా చేశాడు అనుదీప్ ఈ సినిమాకి. 12 పాటలు, ఎవరి మీద కక్షో ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్. And Subhash and Kondal Rao are young and energetic dialogue writers. You guys have a long way to go. And I have to talk about, I can't end this speech without talking about my kurrollu, Ravi, Rambabu, Kishore, Chinnodu, Peddodu, Shiva, Subbu, Surya, Atram, British. చెప్పానా? ఫైనల్గా ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్పా. అండ్ మై గర్ల్స్ టీనా, తేజు, రాధ్య అండ్ విషిక, మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు. ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఎనీ వన్ ఎల్స్. నిజంగానే నేను ఫస్ట్ అడిగాను, కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామని. నేను అడిగిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. బట్ I'm glad that Vamshi proved me wrong, ఎందుకంటే the kind of performance that you guys gave, you guys ఒక ఇండస్ట్రీకి ఒక 15 మంది కొత్త యాక్టర్స్ని, టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, మీరు సార్ పిల్లల్లో కలిసిపోయారు.
యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్. అందరూ నేను షూటింగ్కి ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు, బట్ స్టిల్ వాళ్ళ నోటంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ యూ, దట్ యూ ప్లేడ్ విత్ దెమ్ అండ్ యూ టాట్ దెమ్ అండ్ యూ జెల్డ్ విత్ దెమ్ సో వెల్ అని. అండ్ యా, దట్స్ ఇట్. ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, అది ఇంటెన్షనల్గా కాదు. ఆగస్ట్ 9న కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది, చూసేయండి, మీకు పిచ్చగా నచ్చేస్తాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, నాకు సంబంధం లేదు. యా, అంతే. ఓవర్ కాన్ఫిడెన్సే కావాలి మనకి, ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు, కంటెంట్ బాగున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి. ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయిన అది చెప్పాలి. ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్. మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది, మా పెద్దనానికి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను. అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్. అంతే, అదే హూప్తో హిట్ చేసేసేయండి, దట్స్ ఆల్. అండ్ ఎస్, హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు వరుణ్ తేజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఎవరన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళైంది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా. నేను చాలా 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 రోజులు, సంవత్సరాలు అయింది నేను ఇలాంటి ఒక సినిమా చూసి. అంటే మీకు ఇక్కడ ఇలా కుర్రోళ్ళు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. సో నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో, చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు, అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపొద్దున సినిమా ఇలా స్నేహితులు, ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా, చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ. కమిటీ కుర్రోళ్ళు కాదు, ఎక్కడున్న కుర్రోళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాల్జియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి, అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా, అంటే నేను యాక్టర్ని కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమానే అలా అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నాకు నిజంగా నీళ్ళు వచ్చినాయి. అంటే ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు, మ్యూజిక్ అనేది ఇప్పుడు సో సోల్ఫుల్. ఇందాక 12 పాటలు ఉన్నాయి అంటున్నారు, నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది, అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోద్ది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్, అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువలీ, అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు, అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరికి, అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ, ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను, నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప, సినిమా చూసింది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతరగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన, అంటే టెక్నికల్ టీమ్ ఎంతున్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ ప్రతి ఒక్కరు, ఐ మీన్ ఒక్కరు తక్కువ చేశారని కాదు, యాక్టింగ్లో అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్
ఇందాక ఆయన అంటున్నారు కాంపిటీషన్ అని, మా అందరు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు 100%. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, రేపు పొద్దున్న సినిమా, నాకు సినిమా చెప్తున్నావు, నువ్వు సినిమాకి బార్డర్స్ ఉండవు. ఈ ఫిలిం నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్తో తీసిన సినిమా. మొన్న మంజుళం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి ఇట్ క్రియేటెడ్ అ రేజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కుర్రాలు అదే రిపీట్ చేయబోతున్నారు. నాకైతే చాలా నమ్మకంగా ఉంది.